నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. తమపై వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది. సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూప్ 2100 కోట్లు భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలతో పాటు దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్ అదానీ సహా మరో 7గురిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పడ్డాయి. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇక అదానీ గ్రూపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంపై స్పందించిన ఆ గ్రూప్ అవి కేవలం నేరారోపణలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు సంస్థ ప్రతినిధులు. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని వెల్లడించారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని పాటిస్తూ వస్తున్నట్లు తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. చాలా కాలంగా ఆయన మోదీ, అదానీల గురించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దీనిపై మరోసారి స్పందించారు రాహుల్. అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. అదేవిధంగా సెబీ చీఫ్ను విచారించాలన్నారు. ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ యువనేత. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందన్న రాహుల్, మోదీ, అదానీల బంధం భారత్లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. ఇక తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. And established in America that Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested. And Mr. Adani has done apparently 2,000 crore scam, multiple others probably, but he's scot-free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Buch issue. We've been raising it, and it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. मैं जनता को कहना चाहता हूँ, आप नोट कीजिए, स्कैम किया है 2000 करोड़ रुपए का, मगर मैं आपको गारंटी दे के कह रहा हूं, ये व्यक्ति ना अरेस्ट होगा,
ना इस पे इन्वेस्टिगेशन होगा, क्योंकि ఇక శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు రాహుల్ గాంధీ. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి విచారిస్తే విషయాలన్నీ బయటపడతాయన్నారు రాహుల్. ఆయన్ని రక్షిస్తున్న సెబీ చీఫ్ను ఆ పదవి నుంచి తొలగించి ఆమెపైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని కోరారు రాహుల్ గాంధీ. ఇక అదానీ అరెస్ట్ కాడని, ఆయనపైన విచారణ జరగదని తాను గ్యారంటీ ఇస్తానన్నారు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు రాహుల్. తమపై వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది. సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూప్ 2100 కోట్లు భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలతో పాటు దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్ అదానీ సహా మరో 7గురిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇక అదానీ గ్రూపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంపై స్పందించిన గ్రూప్ అవి కేవలం నేరారోపణలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందన్నారు సంస్థ ప్రతినిధులు. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని వెల్లడించారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని పాటిస్తూ వస్తున్నట్లు తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. చాలా కాలంగా ఆయన మోదీ, అదానీల గురించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో దీనిపై మరోసారి స్పందించారు రాహుల్. అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. అదేవిధంగా సెబీ చీఫ్ను విచారించాలన్నారు. ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ యువనేత. ఇక అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందన్న రాహుల్, మోదీ అదానీల బంధం భారత్లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. ఇక శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు రాహుల్ గాంధీ. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు ఆయన.
ఆయనను వెంటనే అరెస్ట్ చేసి విచారిస్తే విషయాలన్నీ బయటపడతాయన్న రాహుల్ ఆయన్ను రక్షిస్తున్న సెబీ చీఫ్ను ఆ పదవి నుంచి తొలగించి ఆమెపైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. ఇక లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని కోరారు రాహుల్ గాంధీ. అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని తాను గ్యారంటీ ఇస్తున్నానన్నారు. ఎందుకంటే ఆయన్ని మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు రాహుల్. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది, అది అదానీ గురించి. అదానీ ఏదైతే ఇండియాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి 2100 కోట్ల లంచాలు ఇచ్చారంటూ అమెరికాకు సంబంధించి ఏదైతే జేపీసీ ఆరోపణలు చేసిందో దానికి సంబంధించి ప్రాసిక్యూటర్లు ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఇక దీనిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది. ఇక గతం నుంచి ఎవరైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీ గురించి అయితే ఏదైతే అదానీ యొక్క అక్రమాస్తుల గురించి అతను ఇట్లా భారత్కి నష్టం చేస్తున్నారు, భారత్లో ఆస్తులను కొల్లగొడుతున్నారు, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారంటూ స్టార్టింగ్ నుంచి ఏదైతే స్పీడ్బర్గ్ రిపోర్ట్ ఇచ్చిందో అప్పటి నుంచి రాహుల్ గాంధీ అయితే అదానీ మీద ఒక రకమైన వ్యతిరేకత చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే ఏదైతే అమెరికా ఈ అదానీ మీద ఏదైతే 2100 కోట్ల లంచం ఇచ్చారంటూ ఆరోపణ చేసిందో దీనిపైన కూడా రాహుల్ గాంధీ అయితే మరోసారి తీవ్రంగా స్పందించారు. అదానీ పైన కేసులు పెట్టి అతను అరెస్ట్ చేయాలంటూ చెప్పారు. ఇక అదానీకి సహకరిస్తున్నటువంటి సెబీ చీఫ్ను కూడా ఆమెను తప్పించి ఆమె పైన చర్యలు తీసుకోవాలని, ఆమెను విచారించాలని కూడా రాహుల్ గాంధీ చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అయితే బీజేపీ టార్గెట్ చేసుకుని, ఎవరైతే ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకొని గౌతమ్ అదానీకి నరేంద్ర మోదీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆయనను కాపాడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇక మోడీ ప్రధానిగా ఉన్నంత వరకే అదానీ మాత్రం సురక్షితంగా ఉంటారని, ఆ తర్వాత అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారంటూ కూడా రాహుల్ గాంధీ అయితే ఆరోపించారు. ఇక ఈ చర్చపైన అయితే జరగనున్నటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మాత్రం తాను చర్చకు తెరలేపుతానన్నారు. అదానీ గురించి, అతని యొక్క అవినీతి గురించి నేనైతే బట్టబయలు చేస్తానంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి అదానీకి కూడా అడుగులకు మడుగులొత్తుతున్నారు, ఆయన నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించే ఆలోచనలు చేస్తున్నారంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉంటే బీజేపీ అలాగే కేటీఆర్, ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈరోజు అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పైన అటు బీజేపీ పైన అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేశారు. ఇక కాంగ్రెస్ అదానికి ఇక్కడ స్వాగతం పలుకుతుందని, ఢిల్లీలో ఒకలాగా అలాగే స్టేట్లో ఒకలాగా బిహేవ్ చేస్తుంది అంటూ కూడా కేటీఆర్ అయితే ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇక ఏదేమైనా అదానీ యొక్క ఏదైతే ఈ 2100 కోట్ల వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఉన్నట్టుగా అదానీ యొక్క స్టాక్ మార్కెట్ షేర్ మాత్రం వాల్యూ పడిపోతూ వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం అదానీ గురించి అయితే రాహుల్ గాంధీ బీజేపీ మధ్య మాత్రం ఒక పెద్ద వారైతే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూసి ఉండండి 4 Sides టీవీ.